హల్లెలూయా. మంచి దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు. ఆయనకి మనసారా స్తుతి చెల్లిద్దాం. నేను అనుకుంటున్నాను ఏంటంటే ఈ మొదటి రోజు ఆదివారం రావడంతో మనం ఇది స్తుతి ఆరాధన వారంగా మనం కలిగి ఉంటే మంచిది అనిపిస్తూ ఉంది. హల్లెలూయా కదా. ఎంత స్తుతించినా తక్కువే. మీరందరూ ఇప్పుడు వచ్చారు, నేను నిన్న రాత్రి వచ్చాను. సర్ప్రైజ్ విజిట్ అనుకోకుండా మరి ఇక్కడ మీటింగ్కి రావాల్సి వచ్చింది. దేవుని కృపను బట్టి రాత్రి సత్యనారాయణ గారి ఇంట్లో అంటే నైట్ 11 అయింది వచ్చేటప్పటికి. శివ కూడా నాతో ఉన్నాడు. రాత్రి ఇంచుమించుగా వర్షం పడతానే ఉంది, కూడికి మాత్రం మామూలుగానే జరిగింది. తడిసాం అంతే, 3 సార్లు తడిసాం. ఈ వాతావరణం చూస్తే మీటింగ్ జరుగుతుందో జరగదో. సర్లే ఇక్కడ వరకు వచ్చాను కదా. అసలు మీటింగ్ కాదు నా ఉద్దేశం. ఏంటంటే మరి గత ఆదివారం ఈ వెంకటేష్ని కలవాలనుకున్నాం, కానీ ఆ వేళ అవ్వలేదు. కనుక తీరా నాకు అది అవ్వలేదు, కానీ వీళ్ళిద్దరే దొరికారు నాకు. చివరికి తండ్రి చిన్న కొడుకు మాత్రమే దొరికారు. ఏదేమైనా ఒక్కొక్కసారి సర్ప్రైజ్ విజిట్ కింద కూడా వచ్చేయాలనుకుంటున్నాను, ఇంకెవరికే చెప్పకుండా డైరెక్ట్గా. నేను ఇంటికి వెళ్తానన్న విషయం శివకు కూడా చెప్పలేదు. నేను దిగిన వెంటనే మీటింగ్కి వెళ్ళిపోతున్నాం అనుకున్నాడు. లేదు, మీ ఇంటికి నడు ముందన్నాను. మంచిది. నాకు కూడా అనిపించింది చాలా రోజులు మనం ఈ యొక్క కలిసి కొంత సమయం కూర్చోవడం కానీ మాట్లాడడం కానీ ఇలాంటివి జరగట్లేదు. ఫెలోషిప్ అనేది ఉండాలి, ఫ్రెండ్షిప్ బలంగా ఉంటుంది. అప్పుడు దేవునికి స్తోత్రం. మనం ఒకరితో ఒకరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే దేవుడే చెవియొగ్గి ఆలకిస్తున్నాడట. ఎంత గొప్ప మరి మాట అది. నిజంగా ఆలోచిస్తే మనం ఏం మాట్లాడుకుంటున్నాం, మనం పిల్లలిద్దరు మాట్లాడుకుంటుంటే తల్లిదండ్రి చెవియొగ్గి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటి అని ఎంత ఆసక్తిగా విన్నట్టుగా మనం మాట్లాడే మాటలను దేవుడు అంతగా పట్టించుకుంటున్నప్పుడు ప్రియులారా, మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన అంతా కూడా సరిగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. గత ఆదివారం నేను ఇక్కడి నుంచి ఆరాధన ముగించి నేను వెళ్ళే సమయానికి ద్వారపూడిలో మొన్నటి రోజు నిద్రించినటువంటి అబ్బాయి కింద పైకి ఎక్కకుండా కింద కుర్చీలో కూర్చున్నాడు. అంటే కింద ఒక బాక్స్ ఉంటుంది, పైకి ఎక్కే వాళ్ళు, ఎక్కగలిగిన వాళ్ళందరూ పైకి ఎక్కేస్తారు. కొంతమంది సండే స్కూల్ కింద జరుగుతుంది, కూర్చునేటువంటి ఆ క్రమంలో కొంతమంది పైకి ఎక్కలేనటువంటి వాళ్ళు, బాగా అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు కింద కూర్చుంటారనమాట. అయితే మొన్న నేను వెళ్ళేటప్పటికి లేచి వందనాలు చెప్పాడు, కుర్చీలో కూర్చున్నాడు. ఆరాధన అయిపోయింది, వెళ్ళిపోవడం జరిగింది. కానీ అనుకోకుండా ఈ ఆదివారానికి తను లేకుండా వెళ్ళిపోయాడు. నాకు ఇందాక అదే జ్ఞాపకం వచ్చింది. మనం అనుకుంటాం ఏం పర్లేదులే, వచ్చే వారం వెళ్ళిపోతాం కదా అనుకుంటాం. వారం మన చేతుల్లో లేదు, ఆయుష్ మన చేతిలో లేదు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము ప్రియులారా 20వ వచనం మనం చదివితే అక్కడ మోషే ఇశ్రాయేలీయులకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మోషే ఇశ్రాయేలీయులకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటాడంటే, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొనున్నట్లును ఏం కోరుకోండి, జీవమును కోరుకొనండి అని అంటూ ఉన్నాడు. కనుక ఈరోజు మనం ఆలోచిస్తే ఇక్కడ ఈ మాట మనం రౌండ్ ఆఫ్ చేసుకోవటం మంచిది. నీ ప్రాణమునకును, అక్కడ ఎవరికి వాళ్ళే ఎవరి పేరు వాళ్ళు పెట్టుకోండి. అర్థమైందా? బుజ్జి అనుకోండి, బుజ్జి అని పెట్టుకోండి. సాయి అంటే సాయి అని పెట్టుకోండి. అలాగా ఎవరి పేరు అయితే వాళ్ళ పేరు పెట్టుకుని ఒక్కొక్కళ్ళు మనం చదువుకుంటే నిజంగా నా ప్రాణానికి 172వ పేజీ 172వ పేజీ పాత నిబంధన గ్రంథం. ఓకే, మనం చూస్తే ఈరోజు మనం ఉన్నాము అని అంటే ఆయన మనల్ని ఉంచాడు కాబట్టే ఉన్నాం. దేవునికి స్తోత్రం. నీ దీర్ఘాయుష్యునకు మూలమైనటువంటి వాడై ఉన్నాడు. ఈ మాట ఎప్పుడు మర్చిపోవద్దు. ఈరోజు ప్రియులారా, నిన్న ఆదివారం చూసినటువంటి వ్యక్తిని ఈరోజు ఈ ఆదివారం చూడలేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. మరి ఆ కుటుంబం దుఃఖంలోనే ఉన్నారు. యవనస్తుడు, తను దేవుని యొక్క కృపను బట్టి సంవత్సర కాలం బ్రతికినట్టుగా నేను కౌంట్ చేశాను. ఎప్పుడవుతుందో తెలీదు, టైము అయిపోద్ది అని చెప్పి. సరిగా ఇదే పరిస్థితుల్లో ప్రార్థన చేసినప్పుడు దేవుని పాదాలు
పట్టుకున్నప్పుడు అందరం కూడా ప్రార్థన చేసాం. కాన్ఫరెన్స్ ప్రేయర్స్లో, సంఘ ప్రార్థనల్లో 21 రోజుల్లో 30 రోజుల్లో ప్రార్థనలు చేయటం జరిగింది. ఆయన మహాకృప దేవుడు ఇప్పటిదాకా ఉంచాడు, ఆయన కృపను బట్టి. కనుక ఈరోజు మనం ఉన్నాము అని అంటే మన తెలివిని బట్టి కాదు, మన బలాన్ని బట్టి కాదు, ఏమండి, మన దేనిని బట్టి కాదు. దేని బట్టి అంటే ఆయనే దీనికి మూలమై ఉన్నాడు గనుక ఆయనకే మనం మనసారా స్తుతి చెల్లించవలసిన వారమై ఉన్నాం. స్తుతి చెల్లించటం అనేది ఇక్కడ మాత్రమే కాదు, ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళు చెల్లించాలి, కుటుంబముగా స్తుతి చెల్లించాలి. ఈరోజు చూడండి, ఆ కుటుంబంలో ఆ వ్యక్తి లేనప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, నేను వెళ్ళిపోవలసిన వాడిని కానీ నా కొడుకు నా చేతుల్లో వెళ్ళిపోవడం చాలా బాధగా ఉందండి అన్నాడు. నీ కొడుకు కూడా వెళ్ళిపోవలసినోడు కాదు, నీ కొడుకు దేవుని మాట వినలేదు కాబట్టి ఎంత చెప్పినా తను సమయాన్ని ఇష్టానుసారంగా వాడుకున్నాడు, ఇష్టానుసారంగా జీవించాడు. చివరికి లివర్ డ్యామేజ్ అయిపోయి ఆయుష్ ఏమైపోయిందంటే ఆయు ప్రమాణం తగ్గిపోయింది. ఇది చాలా బాధాకరమైన విషయం. కనుక ప్రియులారా, దేవుడు మనల్ని ఉంచాడు, ఆయన కృపను బట్టి ఆయనకే మనసారా మనం స్తుతి చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవుని కృపలో ఈ మాటలను మన హృదయంలో ముద్రించుకుందాం. వాక్యంలో చూద్దాం, చూడండి. ఆదికాండము 5వ అధ్యాయం 21, 22 వచనాలను మనం చదువుదాం. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నయు 365 ఏండ్లు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి అయినటువంటి మా దేవ, నీ పరిశుద్ధ నామానికి మహిమను చెల్లిస్తున్నాం. మరొక మారు నీ వాక్యం దగ్గరకు వస్తున్నాం. మమ్మల్ని శుద్ధి చేయండి, మమ్మల్ని పవిత్రపరచండి. మమ్మల్ని మీరే ప్రభువా నీ వాక్యము చేత మా బ్రతుకులను మా తండ్రి మీరు సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము సరిచేయబడిన వారమై చక్కగా ప్రకాశించేటువంటి దీపముగా ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దీపము ప్రకాశించాలంటే ఆ ఒత్తిని ఏం చేయాలంటే దాన్ని ఒక్కొక్కసారి సరిచేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు మీకు గుర్తుందా, కిరోసిన్ బుడ్లు పెట్టుకునేవాళ్ళు. ఆ తర్వాత మనం ఛార్జింగ్ లైట్ల దగ్గరకు వచ్చామనుకోండి, అది వేరే. ఎంతైనా కిరోసిన్ బుడ్లు మర్చిపోలేం. ఎందుకంటే చదువుకోవడానికి అవే ఉపయోగించుకున్నాం, ఎక్కడికైనా వెళ్ళడానికే అవే ఉపయోగించుకున్నాం. ఇప్పుడు ఇలాంటి కోతలు ఉపనూర్పులు జరిగినటువంటి టైంలో కొంచెం దూరంలో ఒక దీపం పెట్టుకొని అక్కడ ఒక చిన్న బరకం ఒకటి వేసుకొని, అర్థమైందా, ఓ దుప్పటట్టుకు వెళ్ళిపోయి దాన్ని కప్పుకొని పడుకునే వాళ్ళం. నాకు బాగా గుర్తు, అర్థమైందా. ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా ఈ దీపం ఇలాగ ఈ బుడ్డి ఇలా పట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. అంటే ఆ దీపము ఒక్కొక్కసారి ఏమైపోయేదంటే కొడిగట్టుకుపోవడం అంటారు. కొడిగట్టుకు దాన్ని ఏమంటారు, కొడిగట్టడం. ఆ సమయంలో దాన్ని ఏం చేయాలంటే దాన్ని అలా వదిలేస్తే మనకు అంత ఎక్కువ వెలుగునివ్వదు. ఆ వెలుగునిచ్చేటువంటి ఆ దీపాన్ని ఏం చేయాలంటే మనం బయటకు తీసి కాస్త ఆ ఒత్తిని ఏం చేయాలంటే సరి చెయ్యాలి. ఒత్తిని ఏం చేయాలి, సరి చెయ్యాలి. లేకపోతే ఇంకా కొంచెం ఒత్తి ఎక్కువ ఉందనుకోండి, దాన్ని కట్ చేయాలి. కట్ చేస్తే ఏమవుతుంది, దాన్ని మళ్ళీ చక్కగా అది వెలుగునిచ్చేది దీపంగా, ప్రకాశమానమైన దీపంగా ఉంటుంది. అందుకనే కొన్నిసార్లు మనం కూడా చక్కబరచబడుతూ ఉండాలి. మనల్ని చక్కబరిచే వాళ్ళంటే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏంటి, నువ్వు ప్రార్థన జీవితం ఎలాగుంది, నీ కుటుంబ జీవితం ఎలాగుంది, ఈ టైంలో ఎక్కడ ఏం చేస్తున్నావు. చాలాసార్లు నేను మన పిల్లలతో మాట్లాడినప్పుడు నేను అదే మాట్లాడుతూ ఉంటాను. చదువుకునే పిల్లలతో కొన్ని రకాలుగా మాట్లాడాలి. ఏం చదువుతున్నావా, సబ్జెక్ట్ నువ్వు అర్థం చేసుకుంటున్నావా, మంచి మార్కులు తెచ్చుకుంటున్నావా, ఇప్పటి వరకు ఏం ఎగ్జామ్స్, ఇప్పటి వరకు ఏమొచ్చినాయి. అందుకని నా ఎదురుకుండా పిల్లలు కనపడరు. అర్థమైందా, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా కనపడరు కొన్నిసార్లు. ఎందుకు, అమ్మో కనపడితే అడుగుతారు. అవును, అడగడం మనం మేలు కోసమే కదా. అడగడం ఎందుకొరకు, మనం మేలు కోసమే అనేటువంటి ఉద్దేశంలో దాన్ని తీసుకోవాలి. కానీ అమ్మో అడుగుతాడు రా బాబు అంటే వీళ్ళు ఎలాంటి ఆలోచన విధానంలో ఉంటున్నారో అనేది నిజంగా ప్రియులారా కొన్నిసార్లు ఏమనుకుంటున్నారు వీళ్ళు అని అనిపిస్తుంది. బండి మీద వెళ్ళిపోతుంటే బండి మీద వెళ్తుంటే మనం అడావిడిలో ఏం చేస్తామంటే బండి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. సైడ్ స్టాండ్ తీయం. ఈ సైడ్ స్టాండ్ ఎక్కడైనా తగిలింది అనుకోండి, మన ప్రయాణం ముందుకు వెళ్దాం, నేల మీద పడతాం, బండితో పడిపోతాం. కాబట్టి ఎవరైనా చూసి బాబు సైడ్ స్టాండ్ తీయలేదండి అంటే తీసుకోవా, నాకు అలవాటే అని అంటే ఎలా ఉంటుంది. ఇది కూడా అంతే కదా. సరే వాళ్ళకి ఏం చెప్తూ ఉంటే థ్యాంక్స్ అండి మనం చెప్పారు అని చెప్పి మనం సైడ్ స్టాండ్ తీసుకుని వెళ్తాం. వెళ్ళకపోతే ఒకవేళ వెనకాల ఫ్యామిలీ ఉంటే చాలా ప్రాబ్లం కదా. కాబట్టి ప్రియులారా, సరిచేసే వాళ్ళు కొన్నిసార్లు మనకు మేలే చేస్తారు, కొన్నిసార్లు ఎప్పుడైనా మేలే చేస్తారు. ఒకవేళ సరి చెయ్యని వాడుగా ఎవరైనా ఉండి మనం ఏం చేసినా కూడా రైట్ అంటున్నాడు అనుకోండి, ఆడు పగోడని చెప్తుంది వాక్యం.
స్నేహితుడు మేలు కోరి గాయాలు చేస్తాడు, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడంట. లెక్కలేని ముద్దులు పెడుతున్నాడంటే డేంజర్ అనమాట. వీడు అర్థమైందా? గాయం చేస్తున్నాడు, ఏట్రా అని అన్నాడు అనుకోండి, కొంచెం చివుక్కుమంటుంది మనసు. ఏంట్రా బాబు, ఏదైనా సరే ఇంకా ఆత్మని ఇడిలా తినేస్తున్నాడు అనుకుంటే ఏమవుతుందో తెలుసా? మనం పగవాళ్ళకేమో దగ్గర అవుతున్నాం, స్నేహితులకేమో దూరం అవుతున్నాం. ఈ స్నేహితుడు మేలు కోరి గాయాలు చేసేవాడైతే, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతా ఉంటే, వీడు లెక్కలేని ముద్దులు పెడుతుంటే వీడు ఎంత మంచోడు అనుకుంటున్నాం మనం. వీడు కొంప ముంచుతాడు రేపు పొద్దున్న, ఎవరికీ అర్థం కావట్లేదు. అర్థమవుతుందా? కనుక దేవుని వాక్యాన్ని బట్టి ప్రియులారా, మన స్నేహం మనల్ని గాయం చేసినా కూడా మనకి మేలు చేయటం కోసం, మన మేలు కోసం, మన అభివృద్ధి కోసం, మన ఫలభరితమైన జీవితం కోసం, మన యొక్క ఆత్మీయమైనటువంటి అభివృద్ధి కోసం ఏమండి, ఎప్పుడైతే ప్రియులారా ఒక వ్యక్తి మనల్ని సరిచేయటం అనేది చాలా మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదువు దగ్గర విద్యార్థుల్ని ఉపాధ్యాయులు సరి చేస్తారు, విశ్వాసుల్ని సేవకుడు సరిచేయాలి. అలా చేయట్లేదండి. ఈరోజు అన్నాడు, నేను బస్సులో వచ్చాను, ఆ బస్సులో నా పక్కన కూర్చున్నటువంటి అతను మాట్లాడుతూ, అలా చేయట్లేదండి, అలా చెప్పట్లేదండి, మీరు అన్నది నిజమేనండి అని అన్నాడు. వాక్యం ఏం చెప్తుందో చూస్తే ప్రియులారా, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. 2వ తిమోతి 3:16 ఏమన్నాడు అక్కడ? ఇది చాలా పెద్ద బాధ్యత. ఏదో వస్తున్నాము వెళ్ళిపోతున్నాము కూర్చుంటున్నాము అనుకో. దైవజనుడు సన్నద్ధుడయ్యుండి ప్రతి సత్కార్యమునకు ఎలాగా పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును. తప్పును ఏం చేయాలి? దిద్దాలి. ఏమండి? తర్వాత తప్పును ఖండించాలి. బాబు అలాగ చేయకూడదు, వాక్యానుసారం కాదు అని ఉపదేశం చెయ్యాలి. నీతి యందు ఏం చేయాలంటే శిక్ష చెయ్యాలి. ఏం చేయాలి? శిక్ష చెయ్యాలంటే, శిక్ష అంటే అర్థం ఏంటంటే ఇక్కడ శిక్షణము అని అర్థం. ఏంటంటే ఏం చేయాలి? క్రమశిక్షణ చెయ్యాలి. నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని అంటా ఉన్నాడు. కనుక నిజంగా ఒకవేళ దైవజనుడు దీనికి పూనుకుంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కొంచెం కష్టంగానే ఉంటుంది. ఏమండి? క్లాస్కి లేటుగా వెళ్ళినటువంటి ఒక అబ్బాయి, క్లాస్ జరుగుతుంది, బ్లాక్ బోర్డు మీద ఏదో రాస్తున్నాడు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఈ వైపుకు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇటువైపు చూస్తున్నాడు కాబట్టి ఇటు తిరిగాక లోపలికి వెళ్ళిపోదామంటే కుదురుతుందా? ఏం చేయాలి మనం? ఆ బ్యాగ్ పట్టుకుని అక్కడ నిలబడాలి. మే కమిన్ సార్ అని అడగాలి. అడిగిన తర్వాత ఓకే అని అన్నాడు అనుకోండి, లోపలికి రావాలి. లేదు, నువ్వు అక్కడ నిలబడు, నువ్వు ఎందుకు లేట్ అయ్యావు. కొంతమందికి ఇల్లు అలవాటు అయిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో శిక్ష చేయకపోతే ఏమవుతాడు? ఇంకా రోజు ఏమంటలేదు కదా, ఇప్పుడు వెళ్ళినా పర్లేదు అని అనుకుని అలా బయలుదేరుతూ ఉంటాడు. చివరి డిసిప్లిన్ అనేది ఫస్ట్. ప్రియులారా, వాక్యానుసారంగా డిసిప్లిన్ చేయటం అనేది ఎక్కడైతే ఉండదో ఆ దైవజనుడు అనేటువంటి వ్యక్తిగా ఆయన పిలువబడడానికి తగడో. రెండవదిగా ఆలోచన చేస్తే అలాంటి వ్యక్తి దగ్గర మనం మేలుకరంగా మన ఆత్మీయ జీవితం ఉండదు. అర్థమవుతుందా? కనుక ఈరోజు మనం ఆలోచన చేస్తే ఇది చాలా పెద్ద బాధ్యత. దేవునికి స్తోత్రం. ఇది చాలా పెద్ద బాధ్యత ప్రియులారా, దీన్ని మీరు గమనించాలని నేను కోరుతున్నాను. ఎవరైతే దీన్ని గుర్తిస్తారో, ఇది నా మేలు కోసమే అనుకుంటారో, వాళ్ళు ఏమవుతారో తెలుసా? చక్కగా ఆత్మ సంబంధమైన సౌందర్యవతులుగా తయారవుతారు. హల్లెలూయా. అర్థమవుతుందా? కనుక ఈరోజు మనం అది గమనించుకోవాలి. ఈ కడవరి దినాలలో ఇది మనకు అవసరం. ఈ కడవరి దినాలలో ఇది మనకు అవసరం. ఈ మాటలు మన హృదయంలో దాచుకుని మన ఆత్మీయ జీవితం మేలు కొరకు మనం ఆలోచన చేసేవారుగా ఉందాం. ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ వ్యక్తి పేరు ఏంటంటే హనోకు. హనోకు అంటే అర్థం ఏంటంటే ప్రతిష్ఠింపబడినవాడు. ప్రతిష్ఠింపబడినవాడు, ప్రతిష్ఠించబడినవాడు. ప్రతిష్ఠ అనేటువంటిది మనం ఆలోచన చేస్తే ఒక ఇల్లును ప్రతిష్ఠిస్తాం, అవునా కదా? ఒక గృహం కట్టుకున్న తర్వాత ఏమంటాము? లోపలికి వెళ్ళిపోయి డైరెక్ట్గా అల్మార్లు ఉన్నాయి, లేకపోతే కిచెన్ ఉంది, లేకపోతే అన్ని ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి వంట చేసుకోవడం మొదలుపెట్టేసి, బట్టలు పెట్టేసుకోవడం మొదలుపెట్టేసి, మొత్తం ఇల్లంతా కూడా చక్కగా అన్నీ సర్దేసుకుని ఆ తర్వాత వచ్చి ప్రార్థన చేయమంటావా? ముందేం చేస్తాం? దేవుని దయ వల్ల ఈ ఇల్లు మనం కట్టుకోగలిగాం, ఈ ఇల్లు మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, ఇందులో మనకు దేవుడు అభివృద్ధిని ఇవ్వాలని చెప్పి ఆ ఇంటిని మనం ఏం చేస్తామంటే మొదట ప్రతిష్ఠిస్తాం. ప్రతిష్ఠ అంటే అర్థం ఏంటంటే దేవునికి మనం అంకితం చేస్తాం. ఇక్కడ ప్రతిష్ఠించబడినటువంటి హనోకు విషయంలో కూడా చూస్తే ఇల్లు ప్రతిష్ఠించడమో ఇంకొకటి ప్రతిష్ఠించడమో కాదు, కానీ మనలను మనం ప్రతిష్ఠించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిష్ట లేనటువంటి క్రైస్తవ జీవితం దేవునికి ఇష్టమైన క్రైస్తవ జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటేనే ప్రతిష్ఠించబడిన జీవితం. క్రైస్తవ జీవితం అంటే క్రిస్టియన్ లైఫ్ అంటే ప్రత్యేకమైనటువంటి జీవితం, ప్రతిష్ఠించబడినటువంటి జీవితం. ఒక మాట ఆలోచన చేస్తే లోకమునకు వేరయ్యుండి రక్షణ పొందుమని
ఆయన మనల్ని హెచ్చరించటం జరిగింది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, దయచేసి మీరు చూడండి. 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరయి ఏం పొందండి, రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. అంటే అంగీకరించిన వారు అన్నాడు అంటే దాని అర్థం ఏంటి? అంగీకరించని వాళ్ళు కూడా అక్కడ ఉన్నారని అర్థం. అతని వాక్యమును చాలామంది విన్నారు. అమ్మో అలాగైతే ఎలా కుదురుతుంది అని అనుకున్న వాళ్ళు ఏం చేశారంటే, అంగీకరించిన వాళ్ళు ఉన్నారు, అక్కడ అభ్యంతరపడిన వాళ్ళు కూడా ఉన్నారని అర్థం. అర్థమవుతుంది కదా? అంగీకరించిన వాళ్ళు అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఒప్పుకున్నారు, అవును నిజమే, మేము అలా ఉండడానికే మాకు ఇష్టమే, ఈ లోకములో నశించిపోయేటువంటి ఈ లోకములో నుండి మేము దేవుని కొరకు మేము రక్షింపబడడం, ప్రత్యేకంగా ఉండడం మాకు ఇష్టమే. మాకు కావలసింది రక్షణ, దేవునికి స్తోత్రం. మాకు కావలసింది దేవుడు, మాకు కావలసింది వాక్యం, మాకు కావలసింది పరలోక రాజ్యం. హల్లెలూయా. మేము దేవుని కొరకు ప్రత్యేకించబడాలని అనుకున్నవాడే క్రైస్తవుడు అంటే. ప్రియులారా గమనించండి, ఈ విషయంలో మనం ఆలోచన చేసుకుందాం. ప్రత్యేకించబడినటువంటి జీవితమే క్రైస్తవ జీవితం. అందుచేత ఇక్కడ ఏ విధమైనటువంటి బలవంతం కూడా లేదు, ఏ విధమైన బలవంతం లేదు. సువార్త ప్రకటించే దగ్గర సువార్త ప్రకటిస్తాం. ఎవరైతే సువార్త విన్నారో, క్రీస్తు ప్రభువు నా పాపాల నిమిత్తం మృతి పొందాడు, ఆయన సిలువ మీద నా కోసం ప్రాణం పెట్టాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ నాడు తిరిగి లేచాడు, ఆ ప్రభువు నాకు కావాలి, ఆయన కొరకు నేను ప్రత్యేకించబడ్డానికి సిద్ధంగా ఉన్నాను అని అనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే రక్షించబడగలరు. అందరూ వినగలరు కానీ విశ్వసించలేరు. విశ్వసించిన వాడు ఏమవుతాడంటే రక్షించబడతాడు ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఇలా ఈ వ్యక్తులను ఏ రకంగానైనా ఆపేద్దాం అనుకున్నా కూడా ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఆయన హృదయాన్ని దేవుడు తెరిచాడు కాబట్టి ఆ బిడ్డలో ఏం కలిగిందంటే విశ్వాసము కలిగింది. ఈ రోజున ఈ విశ్వాసం కలిగిన వారు ఏమవుతారు అని అంటే ఆటోమేటిక్గా విశ్వాసము లేని వారి నుండి వేరైపోతారు. అవును కదా? విశ్వాసం కలిగిన వారు విశ్వాసము లేనటువంటి వారి నుంచి వేరైపోవడం జరుగుతుంది. ఈ కారణాన్ని బట్టి వేరైనటువంటి జీవితమే క్రైస్తవ జీవితం. కనుక ఈ రోజున ప్రియులారా, మన జీవితాల్లో మనం ఆలోచించుకోవాల్సింది ఏదో లాభం కోసం కాదు, ఏదో కలిసి వస్తుందని కాదు. నాకు కావాలి యేసుక్రీస్తు ప్రభువారు, నాకు కావాలి పరలోక రాజ్యం, నేను దేవుని కొరకే అని అనుకోవడమే క్రైస్తవ జీవితంలో ప్రధానమైన విషయం. ఇలా ప్రతిష్ఠించబడినటువంటి వారిని దేవుడు తన కొరకు ప్రత్యేకపరచుకునేవాడుగా ఉంటాడు. హనోకు ప్రతిష్ఠించబడిన వాడు, అందరితోనూ కలిసిపోయినవాడు కాదు. హనోకు 65 ఏండ్లు అందరితో కలిసిపోయి ఉన్నాడేమో, కానీ హనోకు మెతూషెలను కనినటువంటి తర్వాత ఏమైందో తెలుసా? 300 ఏండ్లు అక్కడి నుంచి ప్రారంభించబడింది అతని యొక్క విశ్వాస జీవితం. ఏమండి, ఏదో అలవాటుగా ఆచారంగా అలా వస్తాం వెళ్ళిపోవడం కాకుండా దేవునితో నడచచ్చు అనేటువంటి మాట చూస్తే, ఇతను 65 సంవత్సరాల వయసులో, హనోకు యొక్క 65 సంవత్సరాల వయసులో దేవునితో ఇతనికి సమ్మతి కలిగింది. అర్థమవుతుందా? సమ్మతి కలిగినటువంటి తర్వాతనే ఇద్దరు కూడి నడవగలుగుతారు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుతురా అని అన్నాడు. సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుతురా అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా దేవునితో నడవలేకపోవడానికి కారణం ఏంటంటే ఆయనతో సమ్మతి లేకపోవడమే. ఆయనతో సమ్మతి లేని వారు ఆయనతో నడవలేరు. ఆమోసు 3:3లో మనం చూస్తూ ఉన్నాం, ఇద్దరు కూడి నడుతురా. దేవునితో హనోకు నడుస్తున్నాడు అని అంటే అర్థం ఏంటంటే అతను సమ్మతి కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఆ సమ్మతిని బట్టి అంటే తన ఆలోచనలు దేవునితో సమ్మతించిని, తన కోరికలు దేవునితో సమ్మతించిని. ప్రియులారా, తన యొక్క జీవితం దేవునితో సమ్మతి కలిగినటువంటిదిగా ఉంది. ఈ సమ్మతిని బట్టి అతడు అక్కడ నుంచి దేవునితో నడవడం ప్రారంభించాడు. దేవునితో నడవడం ముఖ్యం. దేవుణ్ణి ప్రియులారా మనం అర్థం చేసుకోవడం, దేవుణ్ణి ఆరాధించడం, దేవునితో మనం నడవడం ముఖ్యం. లోకంతో నడక, దేవునితో నడక. నీవు ఎవరితో నడుస్తున్నావు ఒకసారి ఆలోచించుకో. దేవునితో నడిచేవాడికి, దేవునితో నడిచేవాడు ఇంకా అలా నడుచుకుంటా ఇంక ఏ బాధ్యతలు బరువులు లేకుండా అలాగే వెళ్ళిపోతాడు అనడానికి లేదు. ఎందుకంటే హనోకు ఒక ప్రక్క ఏం చేస్తున్నాడు? దేవునితో నడుస్తున్నాడు. రెండవ ప్రక్క ఏం చేస్తున్నాడు? సంసార జీవితం ఉన్నాడు. అంటే ఈయనకి భార్య ఉంది, తర్వాత వాళ్ళ దాంపత్య జీవితాన్ని దేవుడు దీవించి కుమారులను కుమార్తెలను కూడా దేవుడిచ్చాడు. ఇచ్చినటువంటి తర్వాత ప్రియులారా, హనోకు ఇంకా దేవునితో నడుస్తున్నాడు. అంటే ఇప్పుడు మెతూషెలను కన్నాడు. మెతూషెలను కన్నటువంటి తర్వాత ఇంకా కుమారులు కుమార్తెలు కూడా అతనికి కలిగారు.
ఈ రోజున ఆలోచన చేసుకుంటే క్రైస్తవ జీవితం మొదట దేవునితో, తర్వాత కుటుంబముతో, కుటుంబము గురించినటువంటి శ్రద్ధ మనకు ఉండాలి. భార్య అయితే భర్త పిల్లల యందు, ఏమండి, భర్త అయితే భార్య పిల్లల యందు శ్రద్ధ కలిగి ఉండాలి కంపల్సరీగా. వాళ్ళు ఏదో కట్టుకున్నాము, వాళ్ళు ఏదో మనం చేసాము అనుకున్నట్టుగా ప్రియులరా మనం సాటిస్ఫై అవ్వడానికి వీల్లేదు. ఎక్కడైనా కూడా మొదట దేవునికి, తర్వాత నీ కుటుంబానికి నీవు రెండవ స్థానం ఇవ్వాలి. మూడవదిగా ఆలోచన చేస్తే ప్రియులరా సంఘములో నీ యొక్క పాత్ర ఏదైతే ఉందో అది నీవు గమనించుకోగలగాలి. సంఘములో క్రీస్తు శరీరములో మనం ఎవరమో తెలుసా? ఒక అవయవమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కన్ను పని కన్ను చేస్తుంది, చెవి పని చెవి చేస్తుంది, ముక్కు పని ముక్కు చేస్తుంది, నోటి పని నోరు చేస్తుంది, చెయ్యి పని చెయ్యి చేస్తుంది, కాలు పని కాలు చేస్తుంది. మరి నీ పని ఏంటి? ఊరికి అలా కూర్చుంటానండి, వింటానండి, వెళ్ళిపోతానండి, నాకే పని లేదండి అని అనుకోవడానికి లేదు. అర్థమవుతుందా? దేవుడు కొంతమందికి ప్రియులరా కొన్ని పనులు గురించినటువంటి ఒక శ్రద్ధ లేదా టాలెంట్ దేవుడు ఇస్తాడు. దాన్ని గుర్తించాలి. పరిశుద్ధాత్ముడు ప్రియులరా మనలను నిష్ప్రయోజకులుగా ఉంచడు, ఆయన మనల్ని ప్రయోజకులుగా ఉంచేటువంటి వాడై ఉన్నాడు. ఈరోజున ఆలోచన చేసుకుందాం. మన జీవితంలో, మన బ్రతుకుల్లో మనం ఆలోచన చేసుకుంటే ఎక్కడ మన యొక్క జీవితాల్లో ఉపయోగపడాలి. ఈరోజున లోకంలో ఉపయోగపడుతున్నాయి కొంతమంది జీవితాలు, దేవునిలో ఉపయోగపడట్లేదు. లోకంలో ఉపయోగపడద్దు అని చెప్పట్లేదు. లోకానికి ఉపయోగపడి దేవునికి కూడా మనం ఏమవ్వాలంటే ఉపయోగపడేవారిగా మనం ఉండాలి. ఇంతకుముందు చెప్పాను కదా, సర్ ఆర్థర్ కాటన్, ఇప్పటికే ఆయన 200 పైన పుట్టినరోజులు అయిపోయినాయి, జయంతులు అయిపోయినాయి ఆయనకి. సర్ ఆర్థర్ కాటన్ లోకానికి ఉపయోగపడ్డాడా? ఉపయోగపడలేదా? ఏం చేశాడు ఆయన? ధవళేశ్వరం బ్యారేజీ ఆయన నిర్మించాడు అండి. ఇంకా కొన్ని ప్రాజెక్టులు ఆయన కట్టాడు. ఆయన ఏం చేసేవాడు అని అంటే ప్రియులరా, పగలు ఈ పనిని చేసుకునేవాడంట. రాత్రి సమయాలలో ఆయన పాపికొండలు అనేటువంటి ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఆ యొక్క ఫారెస్ట్ ఏరియాలో ఆయన ప్రార్థనా జీవితం, ఆయన వాక్యం చదవటం, ఆయన దేవునితో సహవాసం చేసేవాడట. హల్లెలూయా. ఈ రోజున ఎంతమందికి ఈ రోజున అన్నం తింటున్నాము ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళం అంటే దానికి కారణం ఏంటంటే ఆ మహానుభావుడు అంటారు ఎవరైనా సరే. ఆ మహానుభావుడికి ఆ తలంపు ఎలాగొచ్చింది, అలాంటి ఆలోచన ఎలాగొచ్చింది? ఆయన ఎవరు? ఒక ఆంగ్లేయుడు. మన దేశం కాదు, మన భాష కాదు, ఏమండి, మనమంటే వాళ్ళకిట్టదు. కానీ అలాంటి వారిలో నుంచి ఇతను మన దేశమును, మన ప్రజలను ప్రేమించి, మన ప్రాంత తెలుగు ప్రజలను ప్రేమించి అంత గొప్ప కార్యం చేశాడు. లోకానికే ఉపయోగపడ్డాడు మంచిదే. కానీ దేవునితో కూడా సరి అయినటువంటి సవ్యమైనటువంటి ఆలోచన విధానమును మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే కొంతమంది ఎవరితోనూ కలవకుండా ఉండడమే భక్తి అనుకుంటారు. యేసుప్రభు అలాంటి భక్తి చేయలేదు. యేసుప్రభు చేసిన భక్తి చూస్తే, యేసుప్రభు చూపిన మాదిరి భక్తి అనే కంటే ఆయన కనుపరిచినటువంటి మాదిరిని చూస్తే ప్రియులారా, ఆయన పాపులతోనూ సుంకరులతోనూ కలిసి భోజనం చేశాడు. కానీ ఆయన ఏ పాపులలోనూ చేరలేదని రాయబడతా ఉంది. అది దేవుని కొరకు ప్రత్యేకించబడటం అనేటువంటి అర్థం. ప్రియులారా గమనించండి. అంటే ఇప్పుడు అందరితోనూ కలిసిపోవడం అనేది కాదు, కానీ నువ్వు ఎవరితో కలిసినా కూడా ప్రియులారా నీ యొక్క భక్తి జీవితం ఏమవ్వకూడదు అంటే డిస్టర్బ్ అవ్వకూడదు. నీ సమర్పణ డిస్టర్బ్ అవ్వకూడదు, నీ విశ్వాసం డిస్టర్బ్ అవ్వకూడదు. అలాగా అవుతుంది అని అంటే మనం ఇక్కడ బలహీనం అయిపోతున్నాం అన్నమాట. ముందు ఇక్కడ మనం బలం పొందుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. హల్లెలూయా. ఏమండి, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళకు చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి శక్తితో నిలిపి, రక్షణ కేడము నాకందించి, రక్షణ నాకందించి, అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. హల్లెలూయా. వారిని ప్రేమించి వారిని ప్రియులారా రక్షించాడు.
యేసు ప్రభు వారు ప్రేమించి రక్షించాడు. ప్రేమించి ఎవరి జీవితంలోనైతే మార్పు లేదో, ఎవరి జీవితం అయితే వంకరగా ఉందో వారి వంకరతనం అంతా మార్చేశాడు. దేవునికి స్తోత్రం. కొట్టలేదు, తిట్టలేదు, మార్చేశాడు. ఎవరినైనా కొట్టాడు యేసయ్య? కొట్టి వాళ్ళు తయారయ్యారు, తిట్టి వాళ్ళు తయారయ్యారు, ఉమ్ము ఊసి కూడా తయారయ్యారు. అర్థమైందా? మళ్ళీ వాళ్ళు ఉమ్ము ఊయడం అనేది అదొక పవిత్రం అంట. బట్టలు లేకపోవడం ఒక పవిత్రత. దేనికి ఒక క్రమం, ఒక అర్థం లేదు. యేసు ప్రభు వారు కొట్టలేదు, తిట్టలేదు. ఏం చేశాడు? ఆయన ప్రేమతో పలకరించాడంటే ఆ ప్రేమకే హృదయాలు పగిలిపోయి మారిపోయి రక్షించబడ్డారు. హల్లెలూయా. సమరయ స్త్రీని మాటలతోనే ప్రియులారా ఆయన మార్పులోనికి తెచ్చాడు. చక్కయ్యతోటి జస్ట్ ఆయన మాట్లాడితే చాలంతే, ఆ మాటతోనే వారి యొక్క జీవితాల్లో చిచి ఇలాంటి పాపపు జీవితం నాకు వద్దు అని అసహించుకుని ఏమైపోయారంటే బయటికి వాళ్ళు వచ్చేసారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు లాంటి వారు ఎవరున్నారు? యేసు ప్రభువులాగా మాట్లాడగలిగిన వారు ఎవరున్నారు? ప్రేమ చూపగలిగిన వారు ఎవరున్నారు? ఏమండి? యేసు ప్రభువులాగా ప్రియులారా ప్రాణం పెట్టగలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారు? యేసు ప్రభువులాగా మరణాన్ని జయించి లేవగలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారు? మరొక్కడు లేడు. దేవునికి స్తోత్రం. ఒకే ఒక్కడు. ప్రతిదీ సినిమా పేర్లు ఎట్టుకుంటున్నారు అనుకున్నది వేరే విషయం. ఒకే ఒక్కడంటే యేసు ప్రభు ఒక్కడే. ఒకే ఒక్కడు రక్షకుడైన వాడు, ప్రేమించేవాడు. ఏమండి? మనకి జీవితాల్లో కొట్టకుండా ఎన్ని దెబ్బలు కొట్టినా కూడా మారనటువంటి వాళ్ళు యేసయ్య మాటలతో మారారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రేమ, యేసుని ప్రేమ అది భువి అందించలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది అందించలేనిది, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. హల్లెలూయా. ఎవ్వరూ కొలువలేనిది. ఏం పెట్టి కొలవగలం ఆయన ప్రేమని? ఏమండి? ఎవరి ప్రేమకైనా ఒక కొలత ఉంటుంది, కానీ ఆయన ప్రేమ ఊహకు అందనటువంటి ప్రేమ. అసలు ఇంత ప్రేమ ఆయన దగ్గర దొరుకుతుంది కాబట్టి ప్రియులారా, దొరికింది కాబట్టి ఈ రోజున మనం ఇక్కడ కూర్చున్నాం. లేకపోతే ఇక్కడ కూర్చుంటాం ఏంటి? మనం ఎంత మొండోళ్ళు, ఎంత బండోళ్ళు, ఎంత మురుకులు. అంటే మీరు అందరు కాదులేండి, నేను మీరు మంచోళ్ళు. అది ఇక్కడికి వచ్చి మీరు మమ్మల్ని అలాగంటారు ఏంటి అనుకుంటారు. నేను అనుకుంటున్నాను ఏమండి, నాలాంటోడు ప్రియులారా మార్పు చెందడానికి ఆయన ప్రేమించి నా జీవితాల్లో మార్పు తెచ్చాడు. ఆయన వాక్యాన్ని వింటూ ఉండగా, ఆయన సన్నిధిని ప్రియులారా కూర్చుని వెళ్ళిపోతూ ఉండగా, ప్రార్థన గదిలో ప్రార్థన కూడా నాకు అంతగా ఏమీ తెలియదు, కానీ ప్రార్థన చేసుకోవడం నేర్చుకుని ప్రియులారా వచ్చినటువంటి వాళ్ళ దగ్గర కూర్చోవడమే, ఏదో ఇలాగా అలాగా అనుకోవడమే తప్ప. కానీ ఆయన దర్శించి నా పాపమునన్నీ నాకు చూపించాడు, ఒప్పింపజేశాడు. పరిశుద్ధాత్ముడు ప్రియులారా నాకు చెప్పశక్యము కానీ మహిమాయుక్తమైన సంతోషాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడైనా నాకు దొరికితే ఇక్కడ దాకా ఎందుకు వస్తాను నేను? ఎక్కడైనా ఎవరైనా ఇస్తే ఇక్కడికి ఈయన ఎందుకు నమ్ముకుంటాను నేను? ఈయన ఎందుకు ప్రకటిస్తాను అండి? నాకు అవసరం లేదు. దొరికితే అక్కడే ఉండిపోదును. దొరకలేదు కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను. ఈయన దగ్గరే దొరికింది, ఇక్కడ అతుక్కుపోయాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమండి? ఏ లాభమును ఆశించి కాదు ప్రియులారా, మనశ్శాంతి లేనటువంటి స్థితిలో ఆయన ఇచ్చాడు. ఆయన దగ్గర దొరికింది. సంతృప్తి, సంతోషం, సమాధానం ఆయన దగ్గర దొరికింది కాబట్టి ఈ రోజున ఎన్ని ఉన్నా, ఏ రకమైన పరిస్థితులు ఉన్నా కూడా సంతోషంగా ఉండగలుగుతున్నాము. ఆయనకే సమస్త ఘనత కలుగును గాక. ఆయన విడిచి ఎక్కడికి వెళ్ళగలం మనం? ఎవరైనా వెళ్ళగలగలేమో, నేను మాత్రం వెళ్ళలేను. దేవునికి స్తోత్రం. ఏమండి? ఆయన విడిచి ఎక్కడికి వెళ్ళగలం మనం? ఎక్కడికి వెళ్ళలేం. ఏముందని వెళ్ళిపోతున్నాం ఏంటి? నీకేం తెలిసి ఉందేదో? ఆ ఉన్నదేదో నాకు తెలిసింది కాబట్టి ఈ రోజున ఇక్కడ కూర్చున్నాం, ఈ రోజున ఈ గ్రంథం చదువుతున్నాం, ఈ మాటలను ప్రియులారా మనం చెప్పుకుంటున్నాం. కనుక హనోకు ప్రియులారా దేవునితో నడుస్తున్నాడు. ఏమండి? అలాగని మనుషుల నుండి ప్రత్యేకంగా బ్రతుకుతున్నాడు. దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తే ఆనాడు హనోకు కాలానికి సంఘం లేదు భూమి మీద. ఈనాడు క్రీస్తు ప్రభు వచ్చారు, మన కొరకు మరణించి తిరిగి లేచి సంఘం అనే దాన్ని ఆయన కట్టి, ఆ సంఘములో మనల్ని కూడా ఆయన అవయవాలుగా చేర్చి ఆయన ఆత్మచేత మనల్ని బలపరిచి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. ప్రియులారా, కనుక మనం ఒక ప్రత్యేకంగా మాట్లాడాలి, ప్రత్యేకంగా జీవించాలి.
ప్రత్యేకంగా మన మనుగడ సాగించాలి. ప్రత్యేకించబడినటువంటి వారికి మాత్రమే పరలోక రాజ్యం. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడిన వాళ్ళకి లేదు. ప్రత్యేకించబడిన వారికి మాత్రమే పరలోక రాజ్యం. కనుక అది అందరికీ సాధ్యం కాదు కాబట్టి అందరూ కూడా దాన్ని పొందలేరు. అందరూ కూడా పొందాలనుకుంటారు కానీ పొందలేరు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 40-41 వచనాలు చూస్తే, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఏమండి అంటే అక్కడ ఇంకా కొన్ని వేల మంది ఉన్నారేమో, కానీ అక్కడ ఇంచుమించు 3,000 మందే చేర్చబడ్డారు. వీళ్ళెవరు అనంటే ఒప్పుకున్న వాళ్ళు, వీళ్ళెవరు అంటే ప్రత్యేకించబడిన వారు. వీరెవరు అనంటే ప్రియులారా, వీరెవరు అనంటే ఏమండి అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగకుండా ఉన్నవారు. హల్లెలూయా. ఈరోజున ఆలోచిస్తే వీరికి ఒక క్రమం ఉంది, కానీ పైనున్న క్రమం లేకుండా కిందకు వస్తే ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఫస్ట్ గుండి సరిగా ఉంటే నెక్స్ట్ గుండి సరిగా ఉంటుంది. అంతేగాని ఫస్ట్ గుండి ఏమో పైకి వెళ్ళిపోయి ఏమండి ఈ సెకండ్ గుండి ఇలాగా లేచి నిలబడితే అంత అస్తవ్యస్తంగా ఉన్నట్టు. ఈరోజున ఆలోచిస్తే మొదట ప్రియులారా మనం కలిగి ఉండవలసింది ఇది. కనుకనే మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. మనల్ని మనం ఏం చేయాలి? పరీక్షించుకుంటూ ఉండాలి. నా కుటుంబము నా గురించి ఏదైనా ఒకవేళ ఇబ్బంది పడుతుందా, అది మనం ఆలోచించుకోవాలి. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే మన వేలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఏమండి నేను బాగానే ఉన్నాను, నేను బాగానే చేస్తున్నాను అనుకుంటాం. కానీ అవతల వైపు నుంచి ఇబ్బంది ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనుషులం కదా, మనం గుర్తించుకోవాలి, తెలుసుకోవాలి. ఒకవేళ ఇబ్బంది ఉంటే కనుక ఆ ఇబ్బందిని కూడా మనము ఏం చేయాలి అని అంటే పరిష్కరించుకోగలగాలి. అలాగే వెళ్ళిపోకూడదు అసమాధానంగా, అలాగే వెళ్ళిపోకూడదు అసంతృప్తిగా, అలాగే మనం వెళ్ళిపోకూడదు నాకు నచ్చింది నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అనేటువంటి ఆలోచన విధానం మనకు ఉండకూడదు. ఎలాంటి మనస్సు మనకు ఉండాలంటే ప్రియులారా, పరీక్షించుకునే మనస్సు మనకు ఉండాలి. ఎవ్వరం పరిపూర్ణులం కాదు. మనం పెర్ఫెక్ట్ అనుకుంటున్నామా? ఎవరైనా పెర్ఫెక్టా? పెర్ఫెక్ట్ ఎవరూ లేం. ఏమండి పరిపూర్ణులం కావడానికి మనం ప్రయాసపడుతున్నాం. ఇంకేం దిద్దుకోవాలి నేను, ఇంకేం మార్చుకోవాలి నేను, ఇంకేం సరి చేసుకోవాలి నేను, ఇంకా నేను దేవునికి ఎక్కడైనా తప్పిపోతున్నానేమో అనే విషయంలో యోబు మనకు ఒక మంచి మాదిరి. యోబు గ్రంథంలో మనం చూసినప్పుడు యోబు భక్తుడు అంటాడు ఏంటంటే, నాకు ఉపదేశం చెయ్యండి, నేను మౌనినై ఉంటాను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను, యెహోవా నాకు వెలుగాయే, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే, నాకు మార్గమును నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను, నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. హల్లెలూయా. దొరికిందా? 22-21 22-21 కాదనుకుంటున్నాను. కాదమ్మా, అది కాదు. నాకు ఉపదేశం చెయ్యండి, నేను మౌనినై ఉంటాను అని యోబు గ్రంథంలో యోబు తన స్నేహితులతో చెప్తాడు. నేనంత పెర్ఫెక్ట్ అనుకోవడానికి, యోబుతో పోల్చుకోవడానికే మనం సరిపోలేకపోతున్నాము. యోబుకు కలిగిన బాధలేంటి, యోబుకు కలిగినటువంటి పరిస్థితులు ఏంటి. కానీ ప్రియులారా, మనమంతా పెర్ఫెక్ట్ అని అనుకోవడానికి మాత్రం మనం సాహసించకూడదు. ఎప్పుడైతే ఇలాగ అనుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే ఇతరులు మన దృష్టిలో చులకనగా కనబడతారు. ఇతరులు మన దృష్టిలో ఎలా కనపడతారు? చులకనగా కనపడతారు. ఆ ఆలోచన మనకి కీడు చేస్తుంది, నష్టం కలిగిస్తుంది, ఆత్మీయ జీవితంలో
మనల్ని దారి తప్పించేదిగా ఉంటుంది. అందుకనే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము మనం చూసినట్లయితే 6:24 అమ్మా. ఓకే, వెరీ గుడ్. యోబు 6:24 అట్టు చూడండి, ఏమనుంది అక్కడ. నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండెదను, ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి అన్నాడు. హల్లెలూయా. ఏమండి, అది నాకు ఏం చేయండి, తెలియచేయండి, నాకు ఉపదేశం చేయండి, నేను మౌనంగా ఉంటాను. మీకు దొరికిందా ఆ మాట? 425 పేజీ, 425 పేజ్ నెంబర్, 425 పేజీ. ఓకే, ఆ మాట గుర్తుపెట్టుకున్నాం. నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉంటాను. సాధారణంగా అన్నీ తెలిసిన వాళ్ళు మౌనంగా ఉండడం కష్టం కదా. కానీ ఏమంటున్నాడు, కొన్నిసార్లు మౌనంగా ఉండడం కూడా మనం నేర్చుకోవాలట. ఏమండి, కొన్నిసార్లు ఏం చేయాలి అంటే అవతల వాళ్ళు చెప్పేటువంటి దాన్ని మనం మౌనంగా ఉండి వినేవారిగా మనం ఉండాలి. మౌని అయి ఉండదను, ఏమంటాడు, ఏ విషయమందు నేను తప్పిపోదును అది నాకు తెలియచేయండి అని అంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనం ఆలోచన చేసుకుందాం, ఇలాంటి మనస్సు మనకు ఉండాలి అని అంటే మనకి ఇలాంటి ఆలోచన విధానం ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము అండి 5వ వచనము నాకు ముందు వచనం 3-4 వచనాలు చూడండి. 3వ వచనం 4వ వచనం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే ఏమనించాలి. ఆఫ్టర్ ఆల్ ఆడెంత అసలు, నిన్నగాక మొన్న వచ్చాడు, ఆ వయసు ఎంత అనేటువంటి దృష్టిలో కాదు, ఒకని కంటే ఒకడిని ఎలాగించుకోవాలంట, యోగ్యుడని ఎంచుచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు యేసు ప్రభు వారికి కలిగిన మనస్సును మనం కూడా ఏం చేయాలి, కలిగి ఉండాలి. ఇలాగ ఎంచుచు ఏం చేయాలంటే, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా ఏం చేయాలి, చూడవలెను. చూసారా? కాబట్టి ఒకరినొకరు మనం ఏం చేయాలంటే యోగ్యులుగా ఎంచుకోవాలి. నాకంటే వాళ్ళే యోగ్యులు, నాకంటే వాళ్ళే మంచి వాళ్ళు అనుకున్నటువంటి రెస్పెక్ట్ మనకు ఉండాలి. అంతేకాని నేనంతా పెర్ఫెక్ట్, వీళ్ళంతా ఏంటి డిఫెక్ట్ అనుకోకూడదు. డిఫెక్ట్ అంటే ఏంటి? డిఫెక్ట్ వచ్చినవి అన్నీ ఏం చేస్తారంటే, బట్టల షాపుల్లో చిన్న డిఫెక్ట్ వచ్చింది అనుకోండి, అది 1000 రూపాయలు ఖరీదైందైనా తగ్గించి అర్థమైందా, ఒక్కొక్కసారి 100లోకి వచ్చేస్తుంది. అది 100లో ఉన్నదైతే మొత్తానికి ఇంకా 10లోకి ఇలా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ప్రియులారా, అక్కడ మనం కొనుక్కోవచ్చు, కానీ మన జీవితంలో మాత్రం డిఫెక్ట్ ఉండకూడదు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఆ డిఫెక్ట్ ఉన్న మనని అంత ఖరీదైందైనా కూడా ఎక్కడో సరైనటువంటి రీతిలో అది మ్యాచ్ అవ్వకపోవడం వల్ల, లేకపోతే అక్కడ ఏదో చిరుగు ఏర్పడటం వల్ల అదేమవుతుందంటే పక్కకు తీసేస్తారు. దాన్ని ఏదో రబ్ చేసి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఏదో రకంగా చేసి మళ్ళీ దాన్ని అమ్ముతారు కొంతమంది. లేదా ఇప్పుడు మనకి వర్కులు వచ్చేసినాయి కదా, మగ్గం వర్కులని, ఆ వర్కులని, ఈ వర్కులని, ఏదో వర్క్ చేసేస్తే అసలు డిఫెక్ట్ ఏమవుతుంది, కనపడకుండా పోద్ది. అర్థమవుతుంది? ఎందుకు చెప్తున్నానంటే, మనము ప్రియులారా డిఫెక్ట్ ఉన్నటువంటి వాటిని మనమే వాటి విలువ తగ్గించేసుకుని అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితిలో వ్యాపారస్తులైన వాళ్ళు ఉంటున్నారు. ఏమండి, అందుకని కొనేటప్పుడు ఏమడుగుతారంటే, మేము షాప్కి వెళ్తున్నప్పుడు ఏమన్నా డిఫెక్ట్ ఏమైనా ఉంటుంది ఇందులో, అబ్బాయి లేదండి ఇది నెంబర్ 1 అంటాడు. దేవునికి స్తోత్రం. నెంబర్ 1 అయితే అంటే దానికి ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన రేటే, ఏదో అయినా కూడా బేరం ఆడతారు అనుకుంటుంది, వేరే విషయం. కానీ ఏదేమైనా వీరు బేరం ఆడడానికి ఇది అలాంటి విలువ లేనిది కాదు అనేటువంటి విషయం. మన మీద ఆయన ఎంత విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఈ రోజు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎవరైనప్పటికీ కూడా విలువైన వాళ్ళే. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అందంగా అందరూ ఉండరు, తెల్లగా అందరూ ఉండరు, అవునా కదా? తెల్లగా లేని వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. అందుకే తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, చదువుకున్నా, లేకపోతే పని చేసుకుంటున్నా, ఉద్యోగస్తులైనా, ఏమంటే స్త్రీలైనా పురుషులైనా, చివరికి ఆల్రెడీ ఇటు అటు కాకుండా ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ అయినా కూడా, ఎవరైనా కూడా యేసు రక్తంలో కడగబడితే వాళ్ళు పవిత్రులు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోగ్యమైనటువంటి వారిగా మనం ఎంచుకోవడం మనం నేర్చుకుంటే, వాళ్ళు ప్రియులారా చెప్పేది మనం తీసుకోగలుగుతాం. మనం ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవలసిన వారమై ఉన్నాం, ఒకరికొకరు సహకరించుకోవలసిన వారమై ఉన్నాం, ఒకరి కొరకు ఒకరు మనము ప్రార్థన చేసుకోవలసిన వారమై ఉన్నాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూస్తే 16వ వచనం చూడండి. 16వ వచనం. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ఏం చేయండి, అప్పుడు మీకు స్వస్థత వస్తుంది అంటున్నాడు.
మీరు స్వస్థత పొందినట్లు మీరు ఏం చేయండి అంటే ఒకని కొరకు ఒకడు ప్రార్థన చెయ్యండి. ఏమండి, నీకు అస్వస్థతగా ఉంది, నీ పొరుగువానికి అస్వస్థత కోసం నువ్వు ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా నీకు స్వస్థత దొరుకుతుంది. ఇక్కడ ఉన్న మాట, ఈ వాక్యం నిజమా కదా? నిజమే. కొన్నిసార్లు మన సమస్యే, కొన్నిసార్లు మన ఇబ్బందే, కొన్నిసార్లు మన కష్టమే, కొన్నిసార్లు మన బాధలే. ఇవన్నీ చూసుకుంటూ సాతాను ఎలాంటోడంటే ఇది చూపించి నువ్వు నీరసం అయిపోయేలాగా చేస్తాడు. ఇది అపవాది కుట్ర. అందుకనే పరిశుద్ధాత్ముడు ఒకసారి నాకు నేర్పించిన విషయం ఏంటంటే, నీ గురించి ప్రార్థన చేయకు. నువ్వేం చేస్తావు తెలుసా? నీలాంటి వారు ఎంతమందో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేస్తే నీ హృదయం ఏమవుతుందంటే ఎక్కడ నుంచి అక్కడికి వెళ్తుంది. అది పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మాటికి నీ సమస్యనే చూపించి, నీ నష్టాన్నే చూపించి, నీ డిఫెక్టే చూపించి నిన్ను ఇంకా ప్రియులారా నిన్ను డిక్రీజ్ చేయడానికి అపవాది శత విధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకనే తమ సమస్యను చూసుకునే వాళ్ళు, తమ బాధను చూసుకునే వాళ్ళు, ఇతరుల వైపుకు చూడనటువంటి వాళ్ళు ఎప్పుడూ ఆత్మీయ జీవితంలో ఎదగలేరు అని చెప్తున్నా. పరిశుద్ధాత్ముడు నాకు నేర్పించినటువంటి విషయం ఇది. అండ్ ఒక ఆయన చాలా బాధలో ఉన్నాడు. ఒక సేవకుడు భయంకరంగా ఆయనకి గొంతు క్యాన్సర్ వచ్చిందట. ఏంటి ఈ పాటలు పాడి కొంతమంది స్వరం ఏమైపోద్దంటే బొంగురు పోయినట్టు అయిపోయి అలాగ నెమ్మదిగా ఒక రకమైనటువంటి ఆ బలహీనత వచ్చేస్తుంది అనమాట. అలా వచ్చేస్తుంటే ఆయనకి ఇంకేం తినడానికి లేదు, త్రాగడానికి లేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. ఆయన దైవ సేవకుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో, ప్రియులారా, ప్రభా ఏంటి నాకు ఈ బాధ, ఏంటి ఈ విషయం, ఏంటి నాకు ఈ సమస్య, నేను నిన్ను స్తుతించాలనుకుంటున్నాను, నిన్ను ప్రకటించడానికే నాకు గొంతు, ప్రభా నువ్వు స్వస్థపరచగలవు కదా, మరి ఎందుకు నన్ను ఈ స్థితిలో వదిలేసావు ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని సేవకుడు అయినటువంటి ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. బాబు, నీలాంటి వారి గురించి నువ్వు ప్రార్థన చెయ్యి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది విశ్వాసులు బాధపడుతున్నారు, ఎంతమంది సేవకులు బాధపడుతున్నారు. కొంతమంది దైవ సేవకులకి ఇలాంటి వ్యాధులతోనూ వాళ్ళు నలిగి చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అప్పట్లో క్యాన్సర్కి ఇంత ట్రీట్మెంట్ లేదు, అర్థమవుతుందా? కానీ ఆశ్చర్యం ఏంటో చెప్తున్నాను చూడండి. ఆయన పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి నడిపింపు ప్రకారంగా అలాంటి వాళ్ళ కోసం ఆయన ప్రార్థన చేయటం మొదలెడితే పరిశుద్ధాత్ముడు ఆయన బలపరచగా ఆయనకి సంపూర్ణమైన ఆరోగ్యం దేవుడు ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన తలంపు ఒక రకంగా ఉంటుంది, ఆయన తలంపు ఒక రకంగా ఉంటుంది. మన తలంపు ఎప్పుడు మన గురించే అండి. చూడు, నేను ఇంత బాధపడుతున్నాను, నువ్వు ఒక్కడదానివే బాధపడుతున్నావా అండి? ఎంతోమంది బాధపడుతున్నారు. ఈ రోజున ఆలోచన చేస్తే ప్రియులారా, ఇంకా నా కుటుంబంలో పలానాలు రక్షణ పొందలేదు, ఒకవేళ అక్కడ మీకు ఇబ్బంది కలుగుతుంది, అక్కడ మీరు మనస్సు నిలిపినప్పుడు మీకు ప్రార్థన నడిపింపు రావట్లేదంటే ఒక్కసారి ఇంకా ఎంతోమంది రక్షణ లేని వారి వైపుకి వెళ్ళాలి. మన మనస్సును పరిశుద్ధాత్మ తిప్పుతాడు, పరిశుద్ధాత్మను నడిపిస్తాడు. ప్రియులారా, నాకు అనిపిస్తూ ఉంటుంది, ప్రభువా ఏం తిండి లేని వాళ్ళు ఎంతమంది సేవకులు ఉన్నారు ఏంటి? ఈ రోజున మణిపూర్ ప్రాంతం తగలబడిపోతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి సేవకులు, ప్రియులారా, కానుకలు రావడానికి విశ్వాసులు రావట్లేదు. విశ్వాసులు ఎవరెవరు ఎక్కడ ఉన్నారో వాళ్ళకి తెలియదు. ఏమండి, ఏ సేవకుడు ఎవరిని కలుసుకోవడానికి వీల్లేదు, వాళ్ళకి తిండి లేదు, వాళ్ళకి ఉండడానికి భద్రత లేదు, చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరి అది జ్ఞాపకం చేసుకుంటే నాకు అది లేదు ఇది లేదు అనిపిస్తుందా? మనకి నిజంగా అనిపించదు. మనకు ఉండే కొలది ఉన్న వాళ్ళని చూసామనుకోండి, వాళ్ళకి సూట్ ఉంది, వీళ్ళకి బూట్ ఉంది, వాళ్ళకి పెద్ద కారు ఉంది, ఏమండి వీళ్ళకేమో BMW ఉంది. మనకి ఆల్రెడీ ఎన్నో సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఇప్పుడు వ్యాగనర్ ఒకటే మనకు ఉంది. ఇది మార్చేయాలి, ఇది మార్చేసి ఇంకా టాప్లెస్ ఎలాగంటే ఆ పైనుంచి పాస్టర్ గారు వస్తున్నారంటే అక్కడ టాప్ పైకి ఓపెన్ చేసి అక్కడ నిలబడితే అండి జనాలందరూ పాస్టర్ గారు వస్తున్నారని చెప్పి నిలబడాలి. ఏంటి ఇలాంటి ఆలోచన దాన్ని. ఒకటే విషయం ఏంటంటే అందరూ అలా చేయాలని కాదు నేను చెప్పేది. మనకంటే ప్రియులారా చిన్న స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని చూస్తే మన ఫీలింగ్స్ అన్నీ కరెక్ట్ అయిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏముండాలి మనకే? కాస్త కట్టుకోవడానికి బట్ట ఉండాలి, తినడానికి పూటకే టిఫిన్ అయితే టిఫిన్ ఉండాలి, తినడానికి భోజనం ఉండాలి. ఏమండి, అది కూడా ఒక్కొక్కసారి పగలో కొంచెం ఏదైనా లేట్గా తింటే రాత్రులు కూడా మానేస్తున్నాం. ఎందుకంటే ఇక అయిపోయింది ఇంకా. ఏమండి, ఆ వాటి మీద దృష్టి లేదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనించుకోవాలి ఏంటంటే నువ్వే బాధపడడం లేదు, నీకే ఈ శ్రమ కాదు, నీకే ఈ సమస్య కాదు, నీకే ఈ వ్యధ కాదు, ఎంతోమంది బాధపడుతున్నారు అనేటువంటి విషయం నీ కన్నులకు ముందుకు నువ్వు తెచ్చుకోగలిగితే అపవాది నువ్వు జయించగలిగే సూత్రం ఇదే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ సూత్రాన్ని పాటిస్తే మీరు ఎప్పుడూ స్తోత్రం చేస్తారు. అర్థమైందా? మన జీవితాల్లో ప్రియులారా పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడు. అందుకనే దేవునితో నడచుచు అనే మాట హనోకు గురించి రాయబడతా ఉంది. హనోకు ఏ బాధ రాలేదా?
ఏ కష్టము రాలేదా? ఏ ఇబ్బంది రాలేదా? ఆయన ఎవరు ఏమనలేదా? ఏమండి, ఒకసారి ఒక అమ్మాయి సేవకుడి దగ్గరికి వచ్చి, నాకు ప్రార్థనకు రావాలనిపించట్లేదండి, ఆరాధనకు రావాలనిపించట్లేదు అన్నదట. ఏంటమ్మా అని అంటే, ఏముందండి, ఆరాధనకు వస్తే మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటున్నారు, సెల్ ఫోన్ చూసుకునే వాళ్ళు సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటున్నారు. ఏమండి, ఇలాగా ఇదంతా చూసి నాకు రావాలనిపించట్లేదండి అందట. ఆ అమ్మాయిని పాస్టర్ గారు పిలిచి, అమ్మా, ఒక గ్లాస్ నిండా వాటర్ నీ చేతిలో పెడుతున్నాను, ఈ వాటర్ ఒక చుక్క వలగకుండా ఈ చర్చి చుట్టూ 3 సార్లు నువ్వు తిరిగి రావాలమ్మా అన్నానంట. ఆ పని చేయి నువ్వని. అర్థమవుతుందా? ఈ చర్చి చుట్టూ నువ్వేం చేయాలి? 3 సార్లు తిరిగి రావాలి, ఒక్క చుక్క కూడా వలగకూడదు అంటే ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఇందులో ఒక చుక్క కూడా వలగకూడదు అని ఆ గ్లాస్ అంక చూస్తుంది, నడుస్తుంది, గ్లాస్ అంక చూస్తుంది, నడుస్తుంది, గ్లాస్ అంక చూస్తుంది, నడుస్తుంది. ఇప్పుడు ఎవరన్నా సెల్ ఫోన్ చూస్తున్నారా? ఎవరైనా ఏ బట్టలు వేసుకొని వచ్చారు? ఎవరో గిలుకుంటున్నారా? ఎవరైనా మాట్లాడుకుంటున్నారా? ఇలాంటి ఏమన్నా కనపడినాయా? ఇవన్నీ తిరిగి వచ్చేసింది. ఆ అమ్మాయి అనుకుంది, అమ్మయ్యా 3 సార్లు పూర్తయిపోయింది, ఒక చుక్క కూడా వలగలేదు. అమ్మా, నువ్వు చేసిన పని ఏంటి? అదే ఈ గ్లాసులో నుండి ఒక చుక్క వలగకూడదు అన్నారండి, అందుకని ఈ గ్లాస్ పట్టుకుని ఎలా. మరి నీకు ఎవరైనా కనిపించారా? కనబడలేదు. ఎవరైనా మాట్లాడుకున్నట్టు వినబడలేదండి. అర్థమైందా? ఎవరైనా ఏమైనా సెల్ ఫోన్ చూస్తున్నట్టు చూసావా? కనబడలేదండి. అంటే ఇప్పుడు లోపం ఎక్కడ ఉందంటే, నీకు ఏకాగ్రత లోపించింది. నీ దృష్టి ఎక్కడ ఉండాలి? పాట పాడితే పాట మీద ఉండాలి, వాక్యం చెప్తే వాక్యం మీద ఉండాలి, వాక్యం చెప్పేటప్పుడు సేవకుని మీద ఉండాలి, బైబిల్ మీద ఉండాలి. పక్కలతో మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమందికి డౌట్లు. అర్థమైందా? ఈ ఫోన్ ఎక్కడ కొన్నామంటారు అప్పుడే. ఎందుకంటే అప్పుడే కలుసుకుంటాం కదా మనం. మనది ఎలాగుంటుందంటే, వారం అంతా కలవం కాబట్టి, ముఖం చూసుకుంటాం కాబట్టి, ఇక్కడికి వచ్చేటప్పటికి అన్ని డౌట్లే. ప్రార్థన అయిపోయాక ఒక్కళ్ళు మళ్ళీ మాట్లాడుకోరు. అర్థమైందా? ఏకాగ్రత లోపిస్తూ ఉంది. భక్తి జీవితంలో ఏకాగ్రత చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. బ్రతుకును దిద్దుకొని ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కోసం ప్రియులారా మనం ఆలోచించే వారిగా మనం ఉండడంలో ఈ విషయాలను మనం అనుసరించవలసిన వారమై ఉన్నాం. ఈరోజు ఆలోచన చేస్తే దేవునితో సమ్మతి లేకుండా వెళ్ళిపోతూ ఉన్నాం. మేము కొన్నాళ్ళు సమ్మతి కలిగి ఉన్నాం, కొన్నాళ్ళు మనకు దేవునితో సహవాసం ఉంది. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం, వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడటం. నువ్వు వాక్యం చదివేవా అంటే చదివావు, దేవుడు నీతో ఏం మాట్లాడాడు అంటే ఎంతమంది చెప్తారు? అదే దేవుడు మాట్లాడతాడండి. నువ్వు చదివావు కదా, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. అది చదివి ఒక సద్బ్రాహ్మడు ఆర్ఆర్కే మూర్తి గారు మారుమనసు పొంది రక్షించబడ్డాడు. మరి నువ్వేం పొందావు? నువ్వేం మార్చుకున్నావు? నీ ఉద్దేశాలు, దేవుడు ఏం మాట్లాడాడు నీతోటి అని అంటే, చెప్పలేనటువంటి వాళ్ళు వాక్యమును పుస్తకంలా చదువుతున్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని అలా చదవకూడదు అండి. ఏకాగ్రతతో చదవాలి, భారంతో చదవాలి. అక్కడ నీ పాపానికి ప్రియులారా విరుగుడు ఉంది, అక్కడ నీ సమస్యకు ఒక జవాబు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేస్తే ఈ వాక్యాన్ని చదివి ఏమండి, సర్ జేమ్స్ సింప్సన్ అనుకుంటా, ఆయన క్లోరోఫామ్ అనేటువంటి మత్తు మందును కనిపెట్టాడు. అవునా కదా? ఇప్పుడు మనకు ఆపరేషన్కి ముందు ఏమి ఇవ్వాలి? మత్తు ఇవ్వాలి. అది ఒకవేళ చిన్నదైనా కూడా ఏం చేయాలి? మత్తు ఇవ్వాలి. పెద్దదైనా ఏం చేయాలి? దానికి తగిన మత్తు డోసు పెంచుతారు. ఏమండి, డోసు పెంచుతారు. అసలు ఆ మత్తు మందు కనిపెట్టినప్పుడు ఏం చేసేవారండి అని అంటే, మంచానికి కట్టేసి కోసేయటమే. ఆ తర్వాత పెద్ద దబ్బలం పెట్టుకుని మనం బస్తాలు కొడతాం చూసారా, అలా కుట్టేయడమే. ఏమండి, కానీ ఈ రోజున అలాగే ఎంతమంది చనిపోయారు. అని తర్వాత ఈ వాక్యమును చదివి పరిశుద్ధ గ్రంథములను ప్రియులారా ఆ వాక్యాన్ని పట్టుకొని దేవుడే మొదటి సర్జన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన గాఢ నిద్రను కలుగజేసి ఆదాము యొక్క ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించి ఆ తర్వాత ఈ ప్రక్కటెముక ప్రదేశాన్ని మాంసముతో ఆయన పూర్తి చేశాడు. ఫస్ట్ సర్జన్ ఎవరు చెప్పండి? ఇప్పుడు ఫస్ట్ సర్జన్ ఎవరు? దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏం కలుగజేశాడని ఊరికే కోసేయలేదు. ఏం చేశాడు? ముందు గాఢ నిద్రను కలుగజేశాడు. గాఢ నిద్ర కలుగజేసి ఇప్పుడు ఈ ప్రక్కన ఓపెన్ చేశాడు. తెలుస్తుందా? మామూలు నిద్ర అయితే తెలుస్తుంది, గాఢ నిద్ర అయితే తెలియదు అండి. అలాగ చేసి ప్రియులారా ఈ మాంసంతో ఈ భాగాన్ని పూర్తి చేసి ఆ పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి తీసుకొచ్చి ఈయన ముందు పెట్టి అప్పుడు లేపాడు. ఏమైందటి? లేచేటప్పటికి ఎదురుగుండా ఒక ఆవిడ కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆవిడే. దీనికి కారణం ఈ విషయాన్ని చదివి ఆ శాస్త్రవేత్త మత్తు మందును కనిపెట్టాడు. ఈ రోజున కనిపెట్టినటువంటి మత్తు మందును ఉపయోగించుకొని ఎన్నో సర్జరీలు అయిపోతున్నాయి. ఎంతో మందికి ఏమండి మేలు జరుగుతూ ఉంది. అంటే వాక్యం చదవటం ద్వారా జరిగిన మేలా కాదా ఇది?
వాక్యం చదవడం ద్వారా కలిగిన మేలా కాదా ఇది? ఆదికాండము 2వ అధ్యాయము ప్రియులారా 21వ వచనం. అది చదివి ఆయన ఏం చేశాడంటే ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్య ధ్యానం చేత ఇది కనిపెట్టగలిగాడు. ఈరోజున ఆలోచన చేస్తే నీకు దేవుడు ఏదో సందేశం ఇస్తాడు. ఖచ్చితంగా నీకు దేవుడు నీ తప్పునైనా ఎత్తి చూపిస్తాడు, లేదంటే ఆయన యొక్క వ్యక్తిత్వములో, ఆయన గుణములలో ఒక ఉన్నతమైనటువంటి ఆ యొక్క ప్రత్యక్షతను ఆయన నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఆయన వాక్యాన్ని ఇందాక మనం పాడుకున్నాం కదా, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను గ్రహించే, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు. ఆమేన్, ఆమేన్. అంటే వాక్యం ఏం చేస్తుందంటే ధైర్యాన్ని ఇస్తుంది మనకి. అర్థమవుతుందా? ఏమిస్తుంది? అరే నాన్న, ఆత్మాను అటు ఇటు తిరక్కో, ఇక్కడ కూర్చో, పర్లేదు, నేనేమనుకోను. చూడండి, దేవుని వాక్యం మనకి ఏం చేస్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది. ఈ రోజున నడుచుట అనే అనుభవము లేకపోవడానికి కారణం ఏంటంటే, ముందు నువ్వు ఆయనతో మాట్లాడే అనుభవాన్ని నువ్వు పెంపొందించుకోలేదు. ఆయన నీతో మాట్లాడుతుంటే అసలు నువ్వు వినిపించుకోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు. అర్థమవుతుందా? ఈ రెండూ వెరసి ఏమవుతుందంటే ఆయనతో నడవలేని పరిస్థితుల్లో మిగిలిపోతుంది. నడవలేకపోవడం అంటే అర్థం ఏంటి? ఇష్టమైనా లేకపోయి ఉండాలి, లేకపోతే కుంటోడైనా అయ్యి ఉండాలి. అంతే కదా? కుంటివాడు నడవలేడు, ఇంకా ఇష్టం లేకపోతే నడవలేడు. ఈ రెండిటికి ప్రియులారా కారణాలు ఇయ్యే, ఈ రెండే కారణాలు. కనుక ఆత్మీయమైనటువంటి కుంటుతనము నీలో వచ్చినట్లయితే నీవేమవ్వాలి అనంటే నీ కుంటి కాళ్ళను బాగు చేసుకోమన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. దయచేసి హెబ్రీ పత్రిక మీరు చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12 కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను ఏం చేయండి? బలపరచండి. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటి? ఒకవేళ నీ మోకాళ్ళు బలంగా ఉన్నాయా, మరొకళ్ళు మోకాళ్ళు నువ్వు బలపరిచే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, చేసాం, చాలా కాలం అయిపోయింది, ఎన్నో 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 పొందేమంటారు. అయ్యి కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు ప్రజెంట్ ఏమండి, ఇప్పుడు బలవంతుడుగా నీవు ఉండాలి, బలపరిచే వ్యక్తిగానే ఉండాలి. దేవుడు నన్ను బలపరిస్తే నేను మరొకరిని బలపరిచే వ్యక్తిగా ఉంటాను తప్ప బలహీనపరిచే వ్యక్తిగా ఉండను. అర్థమవుతుందా? కాబట్టి వడలిన చేతులను మీరు ఏం చేయండి? బలపరచండి. సడలిన మోకాళ్ళను ఏం చేయండి? బలపరచండి. తర్వాత ఏమంటున్నాడు తెలుసా? మరియు కుంటికాలు వెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి అని అంటున్నాడు. ఏం చెయ్యండి? మార్గములు అంటే ఏంటి? నీ ఆలోచనలు సరి చేసుకోవాలి, నీ యొక్క తలంపులు సరి చేసుకోవాలి, నీ పద్ధతులను ఏం చేయాలి? నువ్వు సరి చేసుకోవాలి. నీ కుంటి కాలును వెనకక బాగుపడు నిమిత్తము నీవు ఇదంతా చెయ్యాలి. హల్లెలూయా. ఆత్మీయమైన కుంటుతనం ఎందుకు ఏర్పడిందో, ఎక్కడ నీవు ప్రియులారా నీవు నీ జీవితంలో ఎక్కడ నీవు ఆగిపోయావో, లేకపోతే ఎక్కడ నీవు దేవునితో సమ్మతి పోగొట్టుకున్నావో, ఎక్కడ నీవు దేవునితో ఉన్న స్పర్శను పోగొట్టుకున్నావో, ఎక్కడ నీవు దేవునితో ఉన్నటువంటి సమాధానమును పోగొట్టుకున్నావో, మళ్ళీ తిరిగి ఏం చేయాలంటే అక్కడ నువ్వు వెతుక్కుని మళ్ళీ దాన్ని పొందుకోవడానికి నీవు ఆసక్తి కలిగిన వ్యక్తి అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆలోచన చెయ్యండి. ఏమండి, హనోకు నడిచాడు అనంటే హనోకు అలా జాగ్రత్త పడ్డాడు కాబట్టి. హనోకు నడిచాడు అనంటే ఈ రోజున మనం నడవలేకపోవడానికి కారణాన్ని గుర్తించాలి. మనం ఎక్కడ నాకే వచ్చినాయి ఈ సమస్యలు, నాకే వచ్చినాయి ఈ బాధలు, నన్నే ఇలాగా ఏపించుకొని తింటున్నారు అని అనుకుంటూ ఉంటే ప్రియులారా, నిన్ను నువ్వే చూసుకుంటున్నావు కానీ నువ్వు ప్రభు వైపు చూడట్లేదు, నీకంటే బాధపడుతున్న వాళ్ళను కూడా చూడట్లేదు. కాబట్టే ఆత్మీయ జీవితంలో కుంటుపడిపోయావు. ఏమండి, కుంటుపడిపోయినటువంటి స్థితి నుంచి నువ్వేమవ్వాలంటే ప్రభు ఏం చేశాడు తెలుసా? కుంటి కాలును బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రభు నన్ను బాగు చేయి, ప్రభు నన్ను మళ్ళీ తిరిగి నూతనపరచు, ప్రభు నన్ను మళ్ళీ తిరిగి బలపరచునైనా అని ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఏమండి, బాగుపడాలి అని అనుకున్నట్లయితే నీకు దారి ఉంది. బాగుపడకూడదు, నేను ఇంకా 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 ఏమైపోయినా పర్లేదు, నేను ఇంకా ఇంతే, ఇంకా నా బ్రతుకు అనుకున్నటువంటి వ్యక్తికి కూడా దారి లేదు. దారి లేదనుకుంటే లేదు, ఉన్నదనుకుంటే ఉంది. దేవునికి స్తోత్రం. ఏమండి, నువ్వు బాగుపడడానికి, బలపరచడానికి, నువ్వు బలం పొందుకోవడానికి నీకు దారి ఉంది.
కానీ ఆ దారిని నీవు ఏం చేయాలంటే నువ్వు వెతుక్కోవాలి. ఖచ్చితంగా నువ్వు ప్రాకులాడాలి. దేవునికి స్తోత్రం. ఏంది? ప్రాకులాడాలి. ఆ పాటలో ఆ చరణం ఉంది కదా, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయ్యా, ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడునది పతనమౌట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చెయ్యకపోవు అసాధ్యము. హల్లెలూయా. ఆలోచన చెయ్యండి. ప్రార్థనలో ఏం చెయ్యాలి? ప్రాకులాడాలి. ప్రభువా నీ సన్నిధి కావాలి నాకు అని ప్రాకులాడాడు మోషే. యాకోబు యబ్బోకు దగ్గర ప్రాకులాడాడు. ఏమని? దేవా నువ్వు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను మాత్రం పోనవనయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించాల్సిందిగా. ఏమండి? ప్రాకులాడిన అనుభవం కావాలి మనకు. మనుషులను ప్రాకులాడడం కాదు, దేవునితో ప్రాకులాడడం. దేవుణ్ణి ప్రాకులాడడం మనం నేర్చుకోవాలి, బతిమాలుకోవాలి. ప్రభువా నువ్వు నాకు సహాయం చేయవా, నువ్వు నాకు ఇవ్వవా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవా. అందుకని నేమో రోమపత్రిక 12:12 అంటాడు, ప్రార్థన యందు మీరేం చేయండి అంటే పట్టుదల కలిగి ఉండండి. ఏం కలిగి ఉండండి? పట్టుదల కలిగి ఉండండి. ఏమంటే పిల్లలు చాలా పట్టుదలగా ఉంటారు. వాళ్ళకి ఏదైనా కావాలనుకోండి, అది ఇచ్చిదాకా ఏం చేస్తారు? వాళ్ళు చాలా పట్టుదలగా. ఏమండి? ఇవి ఏమిచ్చినా కూడా మళ్ళీ ఏమంటారంటే అర్థమైందా? ఖచ్చితంగా నాకు ఏది అడిగితే అదే కావాలి. మనకు కూడా ప్రియులారా ఒక చిన్న బిడ్డ లాంటి మనస్సుతో మన ప్రభు అయినటువంటి దేవుణ్ణి మనం బతిమాలుకోవడం నేర్చుకుంటే ఖచ్చితంగా మళ్ళీ నువ్వు ఏమవగలవు తెలుసా? నీ కుంటుకాలు బాగుపడుతుంది, నువ్వు బలపడతావు, మళ్ళీ ఇతరులను బలపరుస్తావు. దేవునికి స్తోత్రం. ఈ అనుభవంలోనికి నేను రాకుండా చేయటానికి అపవాది ప్రయత్నం చేస్తానే ఉంటాడు. ఎప్పుడు కూడా బాగున్న వాళ్ళని పాడు చేయడానికి చూస్తూ ఉంటాడు. ఏమండి? పాడైపోయిన వాళ్ళని ఇంక నీ బతికింతే ఇంకా నీ జీవితం ఇంకెప్పుడు పైకి రాలేవు. నువ్వు అక్కడే చచ్చిపోవాలని అనిపిస్తుంది మనుషులకి. ఈరోజు నా ప్రేరేపణ అక్కడి నుంచి వస్తుంది. అందుకే ఇంకెందుకు, ఇంకా వేస్ట్ అయిపోయింది ఇంకా అని చెప్పేసి అంటాడు. కానీ ప్రభు ఏమంటాడు తెలుసా? ఇప్పుడైనను నువ్వు కన్నీరు విడుస్తూ నా దగ్గరికి రమ్మంటాడు. ఎవరి మాట వింటున్నావు నువ్వు? ప్రభు కాదు నీకు చెప్పే మాట అది. ఇప్పుడైనను కన్నీరు విడుస్తూ దుఃఖించుచు మనపూర్వకంగా నా దగ్గరికి రా నాయనా అని అంటాడు ఆయన. దగ్గరకు రా, ఇప్పుడైనా రా, ఏం పర్లేదు, ఇప్పుడైనా వచ్చేసే. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తానన్నాడు ఆయన. అండి ఇంకేడేం బాగుపడతాడనా అనేటువంటి ఉద్దేశం ఆయనకి లేదు. ఎలాగైనా నన్ను బాగు చేసుకోవాలి. ఆయన ప్రేమ ఎంత గొప్పదండి ఆలోచిస్తే. అండి ఈరోజును ప్రార్థన చేసుకుందాం, ఆలోచన చేసుకుందాం. బాగున్నావా ప్రభువా? ఇంకా నేను బాగుండడానికి సహాయం చేయి. ఇంకా నేను ఎక్కడ తప్పిపోతున్నాను నాకు తెలియచేయను ఆయన. ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. ప్రియులారా ప్రభు తట్టు చేతులు ఎత్తుదాం. మొదటిగా మన యొక్క జీవితాలను ఆలోచన చేసుకుందాం. నువ్వు ప్రతిష్ఠించబడిన వ్యక్తివి, ప్రతిష్ఠించబడినటువంటి దానవు, ప్రతిష్ఠించబడిన వాడు. లోకం నుంచి వేరయ్యావా? దేవునితో ఒక సమ్మతి కలిగి ఉన్నావా? దేవునితో నడుస్తున్నావా? ఎక్కడ ఆగిపోయింది నీ నడక? ఎక్కడ నీ కాలు కుంటుపడిపోయిందో? ఎక్కడ నీవు రాజీ పడిపోయిన వ్యక్తి అయిపోయావో?